అసలైన లీడర్‌షిప్, అసలైన టాస్క్ నువ్వు సర్పంచ్‌గా గెలిచిన తర్వాత స్టార్ట్ అయితది. సో, సర్పంచ్‌గా గెలవడం ఒకటే పెద్ద టాస్క్ కాదు. గెలిచిన తర్వాత నువ్వేం చేస్తున్నావు దాన్ని బట్టే జనాలు నిన్ను జడ్జ్ చేస్తారు. సో, జనాలు ఎప్పుడైనా గానీ సో, నువ్వు చేసే డెవలప్‌మెంటు, ఫండ్స్ తీసుకొచ్చినావా లేదా? సో, ఏమేం డెవలప్‌మెంట్ వర్క్స్ చేసినావు దాన్ని బట్టి నిన్ను డిసైడ్ చేస్తారు. సో, సర్పంచ్ అంటే ఒక గెలుచుడే కాదు. సర్పంచ్ అంటే ఫండ్ మొబిలైజర్ గూడా. సో, నువ్వేం చేస్తావు? ప్రతి ఒక్క పని నువ్వు చేసే ప్రతి పని నీ నడవడికను ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు. సో, అందుకోసం నువ్వు సర్పంచ్‌గా గెలిచిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ 48 అవర్స్‌లో ఏం చేయాలి? అందరిని ఎట్లా కలుపుకుపోవాలి? అందరిని ఆ డెవలప్‌మెంట్‌లో అందరిని మెంబర్స్ ఎట్లా చేయాలి? యూత్‌ని ఎట్లా నువ్వు ఎంగేజ్ చేయాలి? సో, గెలిచిన తర్వాత నువ్వు ఎంపీడీఓ ఆఫీసు, ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీలను ఎట్లా కలవాలి? సో, కలిసి మీ ఊరికి డెవలప్‌మెంట్ ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి? రిప్రజెంటేషన్ ఎట్లా ఇయ్యాలి? ఓకే. సో, మీ ఊర్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్‌లని ఎట్లా కలవాలి? వాళ్ళతోటి ఎక్కువ వర్క్ ఎట్లా చేయించాలి? సో, గ్రామ సభలో నువ్వు ఎట్లా మాట్లాడాలి? ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకోవాలి? సో, నువ్వు చేయాల్సిన 10 ఇంపార్టెంట్ పనులేంటో వాటిని లిస్ట్ డౌన్ చేసుకోవాలి. వాటిని ఎంత టైమ్ ఫ్రేమ్‌లో చేస్తావో, ఫండ్స్ ఎట్లా తీసుకొస్తావో ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా నువ్వు చెప్పగలగాలి. సో, అందుకోసమే ఒక డీటెయిల్ వీడియో చేసిన సర్పంచ్‌గా గెలిచిన తర్వాత ఏం చేయాలని. సో, కొత్తగా సర్పంచ్‌గా నిలిచిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో, వాళ్ళకి డెఫినిట్‌గా పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో, కంప్లీట్‌గా చూడండి. సో, శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో సర్పంచ్ గెలుపు మాత్రం అనే కోర్స్ ఉంటది. నామినల్ ఫీతో లాంచ్ చేసిన. మీరు ఆ కోర్స్ పర్చేజ్ చేస్తే ఈ క్లాస్‌ని డీటెయిల్‌గా వినొచ్చు. సో, మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటది. సో, సీ యూ ఇన్ ద కోర్స్. బై బై.